మహాభారత యుద్ధం ప్రారంభించబోతున్న సమయంలో అర్జునుడి మనోక్లేశాన్ని తొలగించేందుకు భగవంతుడు అతడికి దివ్యదృష్టిని ప్రసాదించి తమ పరమ దివ్య స్వరూపాన్ని చూపాడు. అర్జునుడు చూసిన ఆ విరాట్ రూపంలోని ముఖాలు అనంతాలు, నేత్రాలు అసంఖ్యాలు. ఆ రూపం దివ్యాభరణ శోభితం. భగవంతుడు అనేక దివ్యాస్త్రాలు ధరించాడు. ఆ దివ్య శరీరం నుండి దివ్య చందన పరిమళాలు దశ దిశలా గుబాళిస్తున్నాయి. ఆ రూపం సర్వాశ్చర్యకరం, అనంతం. ఆకాశంలోని వేల కొలది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే వచ్చే కాంతిపుంజాలు ఆ విరాట్ రూప తేజస్సునకు సాటిరావు. భగవంతుడంటే ఆయన రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపిస్తే భగవద్గీత అందుకు దారి చూపుతుంది.